అలాగే స్నాపర్ మీద ఒకటి మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మన బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇక నుంచి ఏం చేస్తానంటే వీలైతే ఇలాగ ఒక 5-in-1 అని చెప్పి ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తాను. దీన్ని కంటిన్యూ చేస్తా. బికాజ్ చాలా ఉంటున్నాయి మాట్లాడాల్సిన టాపిక్స్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఒక సెపరేట్ వీడియో చేయడం వల్ల ఆ పర్టికులర్ ఆడియన్స్ వరకు మాత్రమే రీచ్ అవుతుంది. బట్ అలా కాకుండా మనం ఏంటంటే ఇలాగ 5-in-1 ఫిల్మ్ న్యూస్ అని చెప్పి మనం ఒక సెపరేట్గా కనుక చేసుకోగలిగినట్టయితే, అంటే 5 టాపిక్స్ని కలిపి ఒక వీడియోగా చేసుకోగలిగినట్టయితే ఇట్ వుడ్ బి వెరీ మచ్ బెటర్ అనిపించింది నాకైతే. సో అందుకని వాటి నుంచి ఈ సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నా ఇందులో. అండ్ అలాగే ట్రెండింగ్ మై మహిదర్లో జియోపీడియా అని చెప్పి కూడా ఒకటి స్టార్ట్ చేశారు. అంటే జియో పాలిటిక్స్ ఏవైతే ఉంటాయి వాటిలోని కూడా ఇలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయి వాటన్నిటిని కూడా మీ ముందు తెచ్చి పెడుతున్నా. సో అలాగే అందులో కూడా బోల్డ్ అనే టాపిక్స్ ఉంటాయి. అందులో కూడా ఆల్మోస్ట్ 5 టాపిక్స్ అయితే కవర్ చేశాను ఇవాళ పెట్టిన వీడియోలో. సో ఒకళ్ళు ఎవరైనా చూడకపోయినట్టయితే ట్రెండింగ్ మై మహిదర్ అని ఛానల్ ఉంటుంది, చూడండి. లేదంటే ఇక్కడ పైన కార్డ్స్లో కూడా పెడతాను, లేదంటే వీడియో ఎండ్లో మీకు ఎండ్ స్క్రీన్స్లో కూడా ఇస్తాను, అక్కడైనా సరే చూడొచ్చు మీరు. సో డిస్క్రిప్షన్లో అయినా సరే లింక్ పెడతాను, అక్కడ నుంచి చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఇంకా ఈ వీడియోలోని ఆ 5 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ అయితే వచ్చింది. ఇది ఒక రకంగా ఆ సాంగ్ యొక్క మినీ రివ్యూ అని చెప్పొచ్చు. అంటే యాక్చువల్గా చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే వాళ్ళు లేట్ చేశారు అప్లోడ్, టైంకి మ్యాచ్ వచ్చేసింది. సో ఇంకా మ్యాచ్ టైంలో వీడియో పెడితే ఎవరు చూస్తారు, అందుకే ఇంకా నాకు క్లారిటీ ఉండి ఆ టైంకి అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ అయితే బాగుంది. సాంగ్ బాగాలేదనడానికి లేదు, లిరిక్స్ బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కాకపోతే ఏంటంటే సినిమా పరంగా, అంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరంగా అది సూట్ అవుతుందా అనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో అంటే ఇట్ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ ద సినిమా అన్న ఫీలింగ్ అది కలిగింది. పాట అయితే బాగుంది, లిరిక్స్ బాగున్నాయి. ఆ మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే అది బాగుంది, చాలా పవర్ఫుల్గా ఉంది అదంతా కూడా. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం అదంతా కూడా. సో చాలా బాగున్నాయి. కాకపోతే ఏమంటే ఆ పాట సినిమాకి సూట్ అవుతుందా లేదా, అసలు సినిమాకి సంబంధించిందా కాదా, ప్రమోషనల్ సాంగా, లేదంటే అవుట్ ఆఫ్ ది సినిమా వచ్చే సాంగా, అంటే సినిమాలోనే వస్తుంది బట్ సినిమాకి సంబంధం లేకుండా వచ్చేదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. లెట్స్ సీ. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే బాగుంది, అండ్ చంద్రబోస్ గారి లిరిక్స్ కూడా బాగా అనిపించాయి. అండ్ హరీష్ శంకర్ గారు బేసిక్గా ఒక ఫ్యాన్ లాగే ఒక సినిమా తీస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ తగ్గట్టే సినిమా అయితే తీస్తున్నారు. ఫ్యాన్ స్టఫ్తోనే సినిమాని అయితే నింపుతున్నారు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఓజీ కూడా ఒక ఫ్యాన్ తీసిందే, బట్ ఫ్యాన్ స్టఫ్ బేసిస్ మీద కాదు ఆ సినిమా. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకో ఫ్యాన్స్ కోసం చాలా గట్టిగా కాన్సన్ట్రేట్ చేసి తీస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకు. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో నెక్స్ట్ ఆయా షేర్ ప్రోమో అయితే వచ్చింది. రేపు ఫుల్ సాంగ్ అయితే వస్తుంది మనకి, ఆయా షేర్ సాంగ్. సో ప్యారడైజ్ సినిమా నుంచి. అంటే చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది ప్యారడైజ్ సినిమా, తెలిసిపోతుంది. అండ్ దాని నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఇది. అండ్ డెఫినెట్గా చాలా అంటే చాలా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రోమోనే చాలా బాగుంది. అండ్ బేసిక్గా ఆ ఫ్రేమ్ ఏదైతే ఉందో మొత్తం అందరికీ కూడా మొత్తం ఆ హార్న్స్ లాగా పెట్టి మొత్తం అందరినీ బ్లాక్గా రెడీ చేసి మధ్యలో నాని గారిని రెడ్ డ్రెస్లో పెట్టి బాగా ఎలివేట్ అవుతోంది. అండ్ చాలా స్పెక్టాక్యులర్గా కనబడుతోంది మొత్తం అంతా కూడా. కాకపోతే ఏమంటే మనకి ఇనీషియల్గా చూసిందేమో నాని గారిని బాగా బ్లాక్ షేడ్లో, ఐ మీన్ మనకి స్టార్టింగ్ ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో ఒక పలానా వాడి కథ అని చెప్పి ఒకటి వచ్చింది కదా. సో అది మరి ఇంకా ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే ఏంటి 2 టైమ్ లైన్స్లో వచ్చే సినిమానా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట ఇది. సో ఒక టైం లైన్లో వచ్చే సినిమా కాదేమో అనిపిస్తోంది నాకు. ఏమో మరి ఒక టైం లైన్లోనే వచ్చి ఏమైనా 2 వేరియేషన్లు ఉంటాయా ఏమో తెలియదు మనకి. ఎందుకంటే ఈ జైల్లో పుషప్లు కొట్టడం, సిగరెట్ తాగుతూ ఇదంతా కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ అది. సో ఇది మరి అది ఆ చార్మినార్ అప్పుడెప్పుడో, చార్మినార్ కూడా కాదు అది యాక్చువల్లీ, అంటే అది కొంచెం అంటే లైక్ హైదరాబాద్, ద స్టోరీ ఆఫ్ హైదరాబాద్. సో అది ఎలా చూపిస్తారు ఏంటి అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. సో ఆయా షేర్ పాటలో ఏమైనా మనకి ఏమైనా చిన్న చిన్న గ్లిమ్స్లు ఏమైనా వదిలితే అప్పుడు మనకి ఏమైనా చిన్న క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో అప్పటివరకు అయితే మనకి ఈ ప్రోమో అయితే బాగుంది, బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు, రష్మిక గారు ఫైనల్గా ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నారు ఎప్పుడు చేసుకుంటారు అంటే వాళ్ళిద్దరూ చేసుకుంటారని అందరికీ తెలిసిందే. సో ఫైనల్గా ఇప్పుడైతే చేసుకుంటున్నారు విరోష్ అన్న పేరుతో. అంటే వాళ్ళిద్దరు జోడీకి ఆ పేరు అయితే పెట్టారు విరోష్ అని చెప్పి. సో ఈ విరోష్ స్ట్రీమింగ్ మేబీ 26వ తారీఖున పెళ్ళి, మేబీ అది ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా స్ట్రీమ్ చేస్తారేమో. లైక్ నయనతార గారిది ఇట్లాగే స్ట్రీమింగ్ అయింది కదా, మేబీ అలాగే వీళ్ళది కూడా ఏమన్నా స్ట్రీమింగ్ చేస్తారేమో. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో ఇద్దరు కలిపి ఒకటే టైంకి ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అయితే పెట్టారు అఫీషియల్గా.
సో యా వాళ్ళు అయితే అఫీషియల్గా షేర్ చేశారు. సో మనకి ఫర్దర్గా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది ఫొటోస్ అవి. అండ్ వీళ్ళిద్దరూ ఒక యాడ్ షూట్ కూడా చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఆ పెళ్లికి ముందు. ఆ యాడ్ షూట్ చేసిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనమాట. సో వాళ్ళిద్దరూ కలిపి అండ్ పెళ్లి తర్వాత ఆ యాడ్ బయటకు వస్తుంది. సో అలా అనమాట. సో వాళ్ళు కూడా కొంచెం యాడ్ వాళ్ళు కూడా కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు యాక్చువల్లీ. సో అదనమాట సిచ్యువేషన్. సో ప్రస్తుతానికైతే ఆ, మొత్తానికి టీఎఫ్ఐలో విత్ ఇన్ అంటే నెల రోజులు కూడా కాదు, ఒక 10 రోజుల గ్యాప్లోనే నాకు తెలిసి 2 పెళ్ళిళ్ళు అయితే జరగబోతున్నాయి. వారం రోజుల గ్యాప్లోనే జరగబోతున్నాయి నాకు తెలిసి. వీళ్ళదేమో 26వ తారీఖు, 3వ తారీఖున అల్లు శిరీష్ గారి పెళ్ళి అనుకుంటా. సో ఆల్రెడీ ఆ పెళ్లికి సంబంధించిన పార్టీ ఫొటోస్ ఇవన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ గారు వీళ్ళంతా కూడా వెళ్ళారు. సో అంతా కూడా కనబడుతుంది మనకి. అండ్ అల్లు అర్జున్ గారు వెళ్ళి చిరంజీవి గారిని ఇన్వైట్ చేసింది, ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. సో ఇంకా ఒక వీక్ గ్యాప్లోనే టీఎఫ్ఐ నుంచి 2 పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి అనమాట. సో నైస్, సౌండ్స్ గుడ్ అంతే. సో ఇంకా తర్వాత నెక్స్ట్ న్యూస్ అయితే పెద్ది అప్డేట్. సో బేసిక్గా April 13 మనకి పెద్ది వస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. సో పెద్ది సినిమాకి సంబంధించిన షూటింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. జస్ట్ 3 పాటల షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ 3 పాటలు కూడా ఫాస్ట్ కొట్టేస్తారు. జస్ట్ కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సో వీటన్నిటికీ కూడా ఒక 25 రోజుల వరకు టైం పట్టే అవకాశం అయితే ఉంది. సో మనకి ఆల్మోస్ట్ మార్చ్ ఎండింగ్ నాటికల్లా షూటింగ్ అయితే ఫినిష్ అయిపోద్ది మొత్తం అంతా కూడా. సో మనకి ఇంకా April 30 కాబట్టి ఆ పోస్ట్ ప్రొడక్షన్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా, ట్రైలర్లు ఇవన్నీ కూడా. సో ఇంకా అవన్నీ కూడా రిలీజ్ చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళిపోద్ది సినిమా అయితే. సో April 30కి అసలు ఎటువంటి ప్రాబ్లము లేదు, పక్కాగా వచ్చేస్తోంది. అండ్ చెప్తున్నా కదా, షూటింగ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఏమంటే ఆ సాంగ్ షూట్స్లో ఏమైనా డిలే అయితే ఏమైనా April 1st వీక్ వరకు ఎప్పటి వరకు షూటింగ్ అయితే పోస్ట్పోన్ అయితే అవ్వచ్చేమో కానీ, బట్ లేదంటే మాత్రం మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్ కల్లా షూటింగ్ అయితే ఫినిష్ అయిపోద్ది. అండ్ ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా రామ్ చరణ్ గారు అంటే ఇమీడియట్గా జాయిన్ అవ్వరు, కొంత బ్రేక్ తీసుకుంటారు. అండ్ అంటే ఆయన కూడా ట్విన్స్ పుట్టారు. తర్వాత ఇంకా అండ్ ఈ సినిమా రిలీజ్ కూడా ఉంటుంది. రిలీజ్ తర్వాత కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ కూడా కొన్ని ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో ఒక మే వరకు ఆయన బ్రేకే ఆల్మోస్ట్. తర్వాత జూన్ నుంచి ఇంకొక సినిమా అయితే షూటింగ్ మొదలు పెడుతున్నారు. అది సుకుమార్ గారిది, అది మనకు అందరికీ తెలిసిందే. సో సుకుమార్ గారు దాని గురించి ఒక స్పెషల్ అప్డేట్ ఏంటి అంటే ఇది కూడా కలిపే చెప్పేస్తాను నేను పెద్ద దాంట్లోనే. సుకుమార్ గారు దాని గురించి ఒక స్పెషల్ అప్డేట్ ఏంటంటే, ఇనీషియల్గా అది కూడా రూటెడ్ అండ్ మాస్ డ్రివెన్ సినిమాగానే తీద్దాం అనుకున్నప్పటికీ కూడా తర్వాత కొంచెం ఒక స్పెక్టాక్యులర్ ఐడియా అనేది రావడం వల్ల కొంచెం ప్లాట్, కాన్సెప్ట్, స్టోరీ మొత్తం మార్చారు యాక్చువల్గా సుకుమార్ గారు. సో అందువల్ల కొంచెం ఎక్కువ టైం తీసుకుంటోంది. సో పుష్ప 2 రిలీజ్ అయింది ఎప్పుడు మనకి 2024లో రిలీజ్ అయింది డిసెంబర్లో. సో సుకుమార్ గారు ఈ గ్యాప్లో మొత్తం ఫైనలైజ్ చేసి రెడీగా ఉండొచ్చు, బట్ సంహం కొంత డిలే అయింది. ఇంకంతే. బట్ కొంచెం పెద్ద కాన్సెప్టే పట్టుకున్నారు ఇప్పుడు. సో జూన్ నుంచి ఆ సినిమా షూటింగ్ అయితే మొదలవుతుంది అని అయితే క్లారిటీ ఉందన్నమాట. సో ఆఫ్టర్ పెద్ది ఇట్ ఈస్ RC-17 సుకుమార్ అండ్ రామ్ చరణ్ గారు. అండ్ నెక్స్ట్ ప్రభాస్ అండ్ PMF. ప్రభాస్ గారు PMF అంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సో యాక్చువల్గా రాజాసాబ్ సినిమా వాళ్ళే కదా ప్రొడ్యూస్ చేసింది. సో రాజాసాబ్ సినిమా నుంచి కొన్ని లాసెస్ అయితే వచ్చాయి, అది ఎక్కువే వచ్చాయి లాసెస్, అది అందరికీ తెలిసిందే. సో అనుకున్నంతగా ఆడలేదు ఆ సినిమా. సో ప్రభాస్ గారు బేసిక్గా మంచి పర్సన్ కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో కొలాబ్ అవుతున్నారు మళ్ళీ. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు, అష్యూరెన్స్ ఇచ్చారనమాట, మీతో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తానని చెప్పి. అది కూడా తక్కువ రెమ్యునరేషన్కే చేసే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి కొంచెం సపోర్ట్గా నిలబడుతున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, స్పిరిట్ సినిమాకి సంబంధించిన రిలీజ్ని కూడా వాళ్ళకే ఇస్తున్నారు కదా. స్పిరిట్ రిలీజ్ కూడా వాళ్ళే చేయబోతున్నారు. సో రాజాసాబుది హైదరాబాద్లో ప్రీమియర్స్ బాగా ఇబ్బంది అయిపోయి లేట్గా అసలు ఎలా చేశారంటే ఇంకా అసలు లాస్ట్కి 11:30కో ఎప్పుడుకో జనరల్ టికెట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటికే ప్రీమియర్ వేసారు. ప్రీమియర్ తక్కువ రేటు పడింది అండ్ నార్మల్ షోస్కి ఎక్కువ రేటు పడింది. అది ఏందో అది మొత్తం. సో మరి చూడాలి, మరి స్పిరిట్కి అయినా సరే ప్రాపర్ ప్లానింగ్ ఉంటుందో లేదో, ఏం చేస్తారో ఎలా చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. బట్ ప్రభాస్ గారు అయితే మళ్ళీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కొలాబ్ అవుతున్నారు, మళ్ళీ యాస్టీస్గా ఆయన కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది ఏంటి అనేది. ఈసారైనా మరి కొంచెం మంచి స్టోరీ అండ్ మంచి డైరెక్టర్ అలాగేమైనా వస్తారా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, లేదంటే వాళ్ళు బేసిక్గా బ్లైండ్గా ఒక డైరెక్టర్ని ట్రస్ట్ చేసి
ఆ డైరెక్టర్ ఏమో ఇలా దెబ్బ కొట్టి ఇలాగే జరుగుతుందా, లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా. సో బట్ ప్రభాస్ గారు అయితే స్పీడ్ పెంచారు రాజాసాబ్ ఇంపాక్ట్ వల్ల. సో వరుసగా ఒకటేసారి 3 షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. కలికి 2 డేట్స్ ఇచ్చారు అండ్ ఫౌజీ 75% షూటింగ్ అయిపోయింది అండ్ స్పిరిట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దానికి చాలా శరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్ హ్యాపనింగ్ లైక్ రప్ప జరుగుతోంది మొత్తం. సో హోప్ ఫర్ ద బెస్ట్. ఫౌజీ ఈ సంవత్సరం రావాలని కోరుకుందాం. ఒకవేళ డిలే అయినట్టయితే ఆర్ లేట్ అయినట్టయితే మేబీ నెక్స్ట్ ఇయర్ మనకి ఫస్ట్ స్పిరిట్ చూస్తాం, తర్వాత ఫౌజీ చూస్తాం, తర్వాత కల్కి 2 చూస్తాం. వరుస పెట్టి 3 జరుగుతాయి అనమాట. అది మ్యాటర్. సో చూద్దాం, ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి మైత్రి వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. బట్ చాలా హెవీగా VFX వర్క్తో కూడుకున్న సినిమా అది, అందువల్ల కొంచెం డిలే అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో అది గైస్. సో ఇది గైస్ సిచ్యువేషన్. సో ఇది ఇవాళ 5-in-1 న్యూస్ అయితే. సో ఒకవేళ మనకి ఎక్కువ న్యూస్లు ఉన్నాయి అనుకుంటే 5-in-1 న్యూస్లు రోజుకు 2 కూడా చేస్తాను నేను, ఎందుకంటే చాలా న్యూస్లు ఉంటాయి మనకు ఆబ్వియస్లీ. సో అదనమాట. సో ప్రస్తుతానికైతే ఇవాటికైతే ఇది ఒకటే. సో చూద్దాం మీలో ఎంతమందికి ఈ కాన్సెప్ట్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరి మధ్య అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.